అందరికి నమస్తే. మనం ఒక విషయంలో మన తెలంగాణ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అదేంటంటే దీనిలో మందు ఖర్చుల్లో మనమే ఫస్ట్. మనం సంపాదించే సంపాదన అంతా కూడా మందుకే పెడుతున్నామని ఈ లెక్క బట్టి అర్థమవుతుంది. సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన లెక్క ఇది. మొత్తం దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉండగా 29 రాష్ట్రాలు ఉండగా కేంద్రపాలిత ప్రాంతాలు ఉండగా మందు కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ. తెలంగాణలో నెలకు ఒక్కొక్క మనిషి యావరేజ్గా 1623 రూపాయలు ఖర్చు పెడుతున్నమాట మందు కోసం అని. 1623 రూపాయలు. ఇంకా దీనిలో లేడీసు జెంట్సు మొత్తం యావరేజ్గా తలసరి ఆదాయం అంటారు చూసినరా, అట్లా తలసరి ఖర్చు మందు కోసం తలసరి ఖర్చు ఇది. ఓ మనిషి తాగవచ్చు, ఇంకో మనిషి తాగపోవచ్చు. ఇంకో మనిషి ఓ ఫ్యామిలీలో 2-3 తాగవచ్చు, ఇంకో ఫ్యామిలీలో అసలు మందే ముట్టుకోకపోవచ్చు. ఎటు తిరిగి యావరేజ్గా ఇప్పుడు 4 ఉన్నారనుకోండి, ఒక ఫ్యామిలీలో 4 ఉంటే ఒక మనిషి 6,000 సంపాదిస్తుంది అనుకో. తలసరి ఆదాయం ఎంత అంటే ఆ కుటుంబానికి 1,500 రూపాయలు. మనిషి సంపాదించేది ఒక్కరే, కానీ నలుగురు కలిసి 6,000 రూపాయలు సంపాదిస్తున్నట్టు ఒక మనిషి 1,500 రూపాయలు లెక్క పడుతుంది తలకాయకి. సేమ్ ఈడ కూడా ఆ తలకాయ లెక్కలు తీస్తేనే ఒక్క మనిషి 1,623 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఇక ఫ్యామిలీలో నలుగురు ఉన్నప్పుడు ఒకటే మనిషి ఖర్చు పెడుతుండొచ్చు, ముగ్గురు తాగకపోవచ్చు, ఒకరే తాగుడు ఖర్చు పెడుతుండొచ్చు. ఇంకా దీనిలో అన్నీ ఉంటాయి, దావతులు ఉంటాయి. మనోళ్ళు అన్నిటికీ దావతులు కదా, సచ్చినా దావతు, బతికినా దావతు, ఇంట్లోకి పోతే దావతు, పిల్ల ఊరితే దావతు, ఇంకేం చేసినా దావతు, ఉద్యోగం వస్తే దావతు, పోతే దావతు, సినిమా మంచిగా ఉంటే దావతు, సినిమా నాశనం అయితే దావతు, ఏదైనా ప్లాట్ ఉంటే దావతు, ఇల్లు కొంటే దావతు, ఇల్లు అమ్ముకుంటే దావతు, ప్లాట్ అమ్ముకుంటే దావతు. ఇట్లా అన్నిటికీ దావతులే. దావతులు లేనిది మన జీవితం లేదు తెలంగాణలో. కాబట్టి ప్రభుత్వం కూడా మంచి ఎంకరేజ్మెంట్ చేస్తున్నది. అందుకే తెలంగాణ ఫస్ట్ ర్యాంక్ ఉంది, ఏపీ సెకండ్ ర్యాంక్ 1,306 రూపాయలు. తర్వాత పంజాబ్ 1,245, ఛత్తీస్గఢ్ 1,227, ఒడిశా 1,156, ఇంక ఇట్లా చాలా ఉన్నాయి. మన దగ్గర ఏంది, మన తెలంగాణలో ఏమైంది, ఈ మార్పు వచ్చిన తర్వాత ఏమైంది? లాస్ట్ గవర్నమెంట్లో మొత్తం బెల్ట్ షాపులు పెట్టేసిండ్రు. మొత్తం బెల్ట్ షాపులు పెట్టి ఊరూరా మొత్తం అందరినీ తాగుబోతులను తయారు చేస్తున్నారని చెప్పి ఇప్పుడున్న సర్కారు వాళ్ళు మాట్లాడినారు. ఇప్పుడు సర్కారు వచ్చింది కదా, బెల్ట్ షాపులు తగ్గినాయా పెరిగినాయా? నాకు నిన్న ఎవరో ఫోన్ చేసిండ్రు, సంగారెడ్డి ఏరియా నుంచి ఫోన్ చేసిండ్రు. తెల్లవారుజామున 4 గంటలకు కూడా బెల్ట్ షాపుల్లో దందా నడుస్తుందట. తెల్లవారుజామున 4 గంటలకే స్టార్ట్ అవుతుంది దందా. ఇంకా మనోళ్ళు పొద్దుగా లేచి పండు తోమి ఛాయ్ తాగుతలే, ఇదే పని చేస్తున్నారు కొంతమంది. అసలు ముఖం కూడా కడుక్కుంటారో లేదు, 4 గంటలకే దందా చాలు అవుతుందంటే. మొత్తం అసలు బెల్ట్ షాపులు మొత్తం ఎత్తేస్తామన్నది గవర్నమెంట్. బెల్ట్ షాపులు లేకుండా చేస్తామన్నారు. నిజానికి కూడా బెల్ట్ షాపులు కనుక ఎత్తేస్తే చాలా ఊర్లలో మందు దొరకదు ఇంకా. ఎందుకంటే ఎక్కువ పోయి వైన్ షాపులు టైం టు టైం నడుస్తాయి. ఈ బెల్ట్ షాపులకు టైం ఉండదు, ఏముండదు. ఈ వైన్ షాపులకు వెళ్ళి రిటైల్గా అమ్మేదానికన్నా ఈ బెల్ట్ షాపులకు సరఫరా చేసి అమ్ముకునేది ఎక్కువ ఉంటున్నది. ఈ శివారు ప్రాంతాలలో, లేకపోతే అక్కడ టౌన్లలో, ఇప్పుడు సంగారెడ్డి టౌను, లేకపోతే ఏ టౌన్ అని కావచ్చు, నాట్ ఓన్లీ సంగారెడ్డి, తెలంగాణలో ఉన్న చాలా టౌన్లు, మా వనపర్తి టౌనే కావచ్చు, మా వనపర్తి నుంచి ఊర్లకు సరఫరా చేస్తారు. ఈ షాప్ కాడికి వచ్చి కొనుక్కునే వాళ్ళకన్నా వీళ్ళు బెల్ట్ షాప్లకు సప్లై చేసి అమ్ముతారు చూడు, అదే ఎక్కువ. అక్కడి నుంచి ఎట్లయితే వీళ్ళకి అమౌంట్ వస్తుంది, వాళ్ళు తీసుకుపోయి ఒక బీరు మామూలుగా 150 రూపాయలు వైన్ షాప్ కాడ, వాళ్ళకు 10 రూపాయలు తక్కువ ఇస్తారేమో ఇస్తే. ఎందుకంటే వీళ్ళకి 25 రూపాయలు బీరు కాడ ఎంత వస్తుందని చెప్పినా కదా, 22 రూపాయలకు తయారయ్యే బీరు లాస్ట్కి 25 రూపాయలకు అయ్యే బీరు 150కి అమ్ముతున్నారు. వైన్ షాపులకు ఒక బీర్ కార్డు ఎంత వస్తున్నది, 50 రూపాయలు వస్తున్నాయి. లాస్ట్కి 104, 106 గవర్నమెంట్ ఇచ్చేస్తుంది వైన్ షాపులకి. వైన్ షాప్ వాళ్ళు అమ్మాలి. వాళ్ళు ఏం చేస్తారు, 10 రూపాయలు తక్కువ వేసుకొని బెల్ట్ షాప్కి అమ్మేస్తారు. బెల్ట్ షాప్ ఆయన తీసుకుపోయి 150 రూపాయలది 180 రూపాయలు, డిమాండ్ని బట్టి 200 రూపాయలు కూడా అమ్ముతారు ఒక బీరు. ఇక దీని మొత్తం బీరుకు, విస్కీకి, వైన్కు, రమ్ముకు, జిమ్ముకు అన్నిటికీ ఇది అన్నీ కలిపే ఈ కాస్ట్ 1,623 రూపాయలు ఒక్క తలకాయ మీద ఖర్చు పెడుతున్నాం. అసలు మనం తాగడానికి ఇంత ఖర్చు పెడితే ఆరోగ్యం పాడే ఎంత ఖర్చు పెడుతున్నాం తెలుసా? అది ఇంకా డబల్ ఉంటుంది. ఒక మనిషి ఆరోగ్యానికి హాస్పిటల్కి పోతే అయ్యే ఖర్చు, చిన్న డాక్టర్ చేయబట్టి చూస్తే 1000 రూపాయలు ఎగిరిపోతాయి. ఆయన మందులు రాస్తే ఇంకో 1000 ఎగిరిపోతాయి. స్కానింగ్ బినింగ్ అన్నాడంటే 2-3 వేలు ఎగిరిపోతాయి. ఆయన పెద్ద హాస్పిటల్కి ఇలా పోమన్నా అంటే మన పానాలు పైకి పోతాయి. ఇట్లుంటుంది కథ. పని ఉండి తాగుడే, పని లేకపోతే తాగుడే. లాస్ట్కి తెలంగాణను మాత్రం టాప్ 1 ప్లేస్లో తీసుకున్నాం. గవర్నమెంట్ తగ్గించాల్సింది పోయి బడేని తగ్గిస్తాం. ఇది మొత్తం లాస్ట్
తెలంగాణ అంటేనే ఒక తాగుబోతుల తెలంగాణ అట్లు చిత్రీకరించింది లాస్ట్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ వచ్చాక ఏమేమో చేస్తామని చెప్పిండ్రు. ఇప్పటిదాకా బెల్ట్ షాపులు పెరిగినాయి తప్ప తగ్గలేదు. బెల్ట్ షాపులు పెరిగినాయి తగ్గినాయి మీరు కామెంట్ రూపంలో కూడా చెప్పొచ్చు. తెలంగాణలో బెల్ట్ షాపులు గత గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్లో పెరిగినాయి. అసలు వైన్ షాపులకు టార్గెట్ పెడుతుంది తెలుసా ఈ గవర్నమెంట్. వైన్ షాపులకి ఈ మంత్ ఎండింగ్ వచ్చిందంటే వాళ్ళకి సావు ఈ ఆబ్కారీ ఆఫీసర్లకు. నిజానికి ఆబ్కారీ వ్యవస్థ అనేది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అనేది మందును కంట్రోల్ చేయడానికే ఆ డిపార్ట్మెంట్ ఏర్పాటైంది. కానీ దాని అర్థమే మారిపోయి టార్గెట్లు పెట్టి అమ్ముతున్నారు. వైన్ షాపులకు మంత్ ఎండింగ్ వచ్చిందంటే వాళ్ళకు సావే. నువ్వు ఖచ్చితంగా కొనాల్సిందే, నువ్వు ఇంత లేపాల్సిందే, నువ్వు ఇలా 50 కటల మంది ఎత్తుకపోవాల్సిందే. ఆడ ఆఫీసర్లు ఉంటారు కదా వాళ్ళకి టార్గెట్, వాళ్ళు గవర్నమెంటే కానీ వాళ్ళకి టార్గెట్. నువ్వు వాళ్ళు ఏం చేస్తారు, వైన్ షాపుల మీద ప్రెషర్ పెంచుతారు. నువ్వు ఖచ్చితంగా లేపాల్సిందే, మాల్ లేపాల్సిందే. ఆ మాల్ ఎత్తుకొని చేంజ్ చేస్తారు. ఎన్ని రోజులు అమ్ముతారు, బెల్ట్ షాపులకు సరఫరా చేస్తారు. బెల్ట్ షాపులను ఎవ్వరూ ఏమన్నారు. బెల్ట్ షాపులను కనుక అడ్డుకుంటే గవర్నమెంట్కు ఇన్కమ్ పడిపోతుంది. ఓన్లీ వైన్ షాపుల ద్వారా అమ్ముకునేది అయితే అంత మాల్ అమ్ముడు పోదు, సగానికి సగం తగ్గుతుంది. కాబట్టి ఏం చేస్తారంటే బెల్ట్ షాపులకు టార్గెట్లు పెట్టి, బెల్ట్ షాపులకు వీళ్ళు కూడా ఉద్యోగులు కూడా ఇస్తారు. వైన్ షాపులలో తీసుకుపోయి అమ్ముకొని తీసుకురాబోరు నాయన మాకు చంపుతున్నారు పైన అని. ఆఫీసర్ల మీద ప్రెషర్, వైన్ షాపుల్లో ప్రెషర్, లాస్ట్కి బెల్ట్ షాపుల్లో ప్రెషర్. బెల్ట్ షాప్ కూడా ఏం చేస్తాడు, ఏ టైం కంటే ఆ టైంకి తీసి అమ్మేస్తాడు. ఇక వాళ్ళ దందాను అడ్డుకునే తోడలేడు. వీళ్ళు అప్పుడప్పుడు మధ్య మధ్యలో కొన్ని సోకైన మాటలు మాట్లాడుతుంటారు గవర్నమెంట్ వాళ్ళు. ఏ గవర్నమెంట్ ఉన్నా సరే వాళ్ళు అదే మాట్లాడతారు. ఏంటంటే మేము గంజాయి అరికట్టేసినాం, లేకపోతే ఈ మధ్య కొన్ని అక్కడిక్కడ వీళ్ళెవరు ఈ సారా, లేకపోతే సారా దొంగ సారా ఉంటుంది కదా, దొంగ సారా అమ్మడం, ఎర్రమందు అంటారు చూడండి అట్లాంటివి అమ్మడం. తర్వాత ఇంకేదో కాస్తారు కదా, ఏదది బెల్లంతోన గుడుంబ, దాని పేరు కూడా వస్తలేదు. గుడుంబాను అరకట్టిన మటర్ చూసిండ్రా. ఎందుకు అడ్డుకుంటారు తెలుసా ఈ గుడుంబాను, దాన్ని దీన్ని. గుడుంబ తాగితే వీళ్ళకి పైసా రాదు, గుడుంబను అరికడితే ఈడొచ్చి వైన్ షాప్లో పోయి మందు కొనుక్కుంటారు. అరే ఫారెన్కి వెళ్ళి తీసుకొచ్చే మందు ఉంటుంది కదా, ఫారెన్కి వెళ్ళి తీసుకొచ్చే మందు కూడా ఈ గవర్నమెంట్ కొత్తగా కట్ చేసింది, టైట్ చేసింది. ఎందుకంటే ఫారెన్కి వెళ్ళి మందు తీసుకొస్తే మళ్ళీ మన దగ్గర మందు ఎవరు కొనాలి. అందుకని ఫారెన్ మందును కూడా గోవాకి వెళ్ళి తీసుకొచ్చిన వాళ్ళకో, లేకపోతే ఆ నుంచి ఈ నుంచి తీసుకొచ్చిన వాళ్ళ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టి ఎయిర్పోర్ట్నే పట్టుకుంటున్నారు. నిజానికి ఎయిర్పోర్ట్లో 2 బాటిల్స్ 3 బాటిల్స్ తెచ్చుకుని అలో ఉంటుంది. ఇప్పుడు అది కూడా బంద్ చేసినారు. అసలు ఓన్లీ కొంటే తెలంగాణలో కొనాలి, తెలంగాణలో తాగాలి, తెలంగాణలో సావాలి. ఈ 3 పెట్టున్నది. తెలంగాణలో కొనాలి, తెలంగాణలో తాగాలి, తెలంగాణలో సావాలి మందు. అట్లా సిస్టమ్ తయారైపోయింది. మొత్తం 45,000 కోట్లంట, 45,000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నదంట. ఈ రాష్ట్రాలలో మద్యం ద్వారా నడుస్తున్నది మొత్తం మూడు డిపార్ట్మెంటు. రెవెన్యూ, ఇది ఎక్సైజ్. ఎక్సైజ్ ద్వారానే ప్రభుత్వానికి వస్తున్న అతిపెద్ద ఇన్కమ్ సోర్స్గా మారిపోయింది ఇప్పుడు ఎక్సైజ్. ఇప్పుడు మన దగ్గర ఏముంది, రియల్ ఎస్టేట్ కింద మీద అయింది. రియల్ ఎస్టేట్ అంతా ఎట్లుందో మనకు తెలుసు. ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఎవడు కొనేతో లేడు, ఎవడు అమ్మేతో లేడు, అట్లా అయిపోయింది, అట్లా తయారైపోయింది. నెక్స్ట్ ఇంకేం మిగిలింది, ట్యాక్సెస్ ఉంటాయి కదా, ఆ ట్యాక్సెస్ రెవెన్యూ ఒకటి వస్తుంటుంది. తర్వాత ఎక్సైజ్ మాత్రం నిరాటంకంగా గవర్నమెంట్కి ఇన్కమ్ సోర్స్గా మారింది. అందుకే వీళ్ళు బెల్ట్ షాపులు ఆపరు, ఏ వైన్ షాప్ను ఆపరు, ఎక్కడ ఆపరు. పైకి మాత్రమే అన్నీ మాట్లాడతారు, కానీ చేయాల్సినంత చేస్తుంటారు. అందుకే మనం దేశంలోనే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది తెలంగాణ. ఒక్క ఫ్యామిలీలో ఒక్క మనిషి 1,623 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు మందు కోసం అని అంటే, దానిలో ఒకవేళ 4 యావరేజ్గా వేసుకుంటే 16,64 రూపాయలు, 6,000 రూపాయలు ఒక ఫ్యామిలీ మందు కోసం యావరేజ్గా ఖర్చు పెడుతుంది. దానిలో కొందరు తక్కువ పెట్టవచ్చు, కొందరు ఎక్కువ పెట్టవచ్చు, ఏమైనా చేయొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన లెక్క ఇది. ఇక ఏ ప్రభుత్వం వచ్చినా మన ఆరోగ్యాలు పాడు చేయాల్సిందే తప్ప వీళ్ళు మందును కంట్రోల్ చెయ్యరు. అవసరమైతే ఈ బెల్ట్ షాపులు బదులు ఇంకా జొమాటో అవి ఇవి ఉంటాయి కదా, డోర్ డెలివరీ, అట్లాంటివి తీసుకొచ్చినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో అట్లాంటివి కూడా ఉన్నాయి. బట్ మన ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలంటే మనమే జాగ్రత్త తీసుకోవాలి తప్ప, లేకపోతే ఇట్లాంటి ర్యాంకులు ఇంకా మనం ఘన విజయం సాధించే అవకాశాలు చాలా క్లియర్గా కనబడుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.